తాత్విక చింతన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. నమస్కారం మిత్రులారా. మన హిందూ ధర్మంలో భగవంతుడిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాని అన్నింటికంటే సులభమైనది, మధురమైనది భక్తి మార్గం. అసలు భక్తి అంటే ఏమిటి? కేవలం పూజలు చేయడమే భక్తి అనుకుంటే పొరపాటే. భక్తి అంటే కేవలం దేవుడి ముందు దీపం వెలిగించడం లేదా గుడికి వెళ్లడం మాత్రమే కాదు. మనస్సును, ప్రాణాన్ని భగవంతుడిపై లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా, అనగా మనస్సు, వాక్కు, కర్మలతో ఆయనకు శరణాగతి చెందడమే భక్తి. భజ్ అనే ధాతువు నుండి భక్తి అనే పదం పుట్టింది. దీనికి సేవించడం లేదా అనురక్తి కలిగి ఉండటం అని అర్థం. శ్రీమద్భాగవతం ప్రకారం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి 9 రకాల పద్ధతులు ఉన్నాయి. వాటినే నవవిధ భక్తి రీతులు అంటారు. ఈరోజు ఈ వీడియోలో ఆ 9 మార్గాల గురించి, వాటిని అనుసరించి మోక్షం పొందిన గొప్ప భక్తుల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీ మనస్తత్వానికి ఏ భక్తి మార్గం సరిపోతుందో మీకే అర్థమవుతుంది. భక్తి అనేది మనుషులందరూ ఎంతో సులభంగా ఆచరించగలిగే ఒక మార్గం. దీనిపై అందరికీ సమానమైన అధికారం ఉంది. ముఖ్యంగా ఈ కలికాలంలో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి భక్తి కంటే సులువైన దారి మరొకటి లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కఠినమైన జ్ఞాన మార్గాలు, యోగ సాధనలు, తపస్సులు లేదా పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడం చాలా కష్టం. వాటికి కావలసిన ఏకాగ్రతగాని, సామాగ్రిగాని మనకు దొరకవు. అందుకే తెలివైన వారు దేవుడిపై భక్తిని పెంచుకోవడమే సరైన మార్గమని నమ్ముతారు. లోకంలో ధర్మాన్ని గౌరవించేవారు భగవంతుడిని ప్రేమించడానికే ఇష్టపడతారు. అసలు భగవంతుడంటే ఎవరు? భక్తి అంటే ఏమిటి? అందరినీ పాలించేవాడు, అంతా తెలిసినవాడు, అన్ని శక్తులు కలిగినవాడు మరియు ప్రతి అణువులోనూ ఉండేవాడే భగవంతుడు. ఆయన ధర్మాన్ని, మంచి ప్రవర్తనను కలిగి ఉంటాడు. భక్తులను చెడు అలవాట్ల నుండి, దుఃఖాల నుండి కాపాడి వారిని పవిత్రులుగా చేస్తాడు. భగవంతుడు కంటికి కనిపించకపోయినా ప్రాణులపై దయతో ధర్మాన్ని రక్షించడానికి అప్పుడప్పుడు మనిషి రూపంలో లేదా దేవుడి రూపంలో భూమిపైకి వస్తుంటాడు. భక్తుల కోరిక మేరకు వారికి దర్శనమిచ్చి ఆనందాన్ని కలిగిస్తాడు. ఆయనే సత్యయుగంలో శ్రీహరిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఆయన నిత్యుడు, నాశనం లేనివాడు మరియు ప్రేమస్వరూపుడు. వ్యాకరణం ప్రకారం భక్తి అంటే సేవ అని అర్థం. అంటే భగవంతుడిని సేవించడమే భక్తి. భగవంతుడిపై ఎటువంటి స్వార్థం లేని గొప్ప ప్రేమను కలిగి ఉండడమే నిజమైన భక్తి. ప్రేమ మరియు సేవ కలిస్తేనే భక్తి పరిపూర్ణమవుతుంది. ఒక చెట్టుకు పూలు, పండ్లు వచ్చినప్పుడే దానికి ఒక గౌరవం ఎలా వస్తుందో, భగవంతునిపై అచంచలమైన ప్రేమ ఉన్నప్పుడే భక్తికి పూర్తి విలువ లభిస్తుంది. శ్రీమద్భాగవతం ప్రకారం భగవంతుడిని చేరుకోవడానికి 9 మార్గాలున్నాయి. వీటినే నవవిధ భక్తి రీతులు అంటారు. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడికి ఈ 9 మార్గాల గురించి వివరించాడు. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది శ్రవణం, అనగా వినడం. భగవంతుని లీలలను, కథలను, నామాలను శ్రద్ధగా వినడం. మనం ఏదైనా నేర్చుకోవాలంటే ముందు వినాలి. అలాగే దైవచింతన కలగాలన్నా వినడమే మొదటి మెట్టు. దీనికి ఉత్తమ ఉదాహరణ పరీక్షితు మహారాజు. తనకు మరణం దగ్గరపడిందని తెలిసి 7 రోజుల పాటు సుఖమహర్షి ద్వారా భాగవతాన్ని విని ముక్తిని పొందాడు. రెండవది కీర్తనం, అనగా పాడుకోవడం. భగవంతుని గుణగణాలను పాటల రూపంలో లేదా నామస్మరణ రూపంలో బిగ్గరగా కీర్తించడం. అలా భగవంతుని కీర్తన చేస్తూ తనలో తానే తన్మయత్వం చెందడమే కీర్తనం. ఇది మనస్సులోని మాలిన్యాన్ని కడిగివేస్తుంది. ఉదాహరణకు నారద మహర్షి, అన్నమయ్య, త్యాగయ్య వీరంతా కీర్తన ద్వారానే దైవ సాక్షాత్కారం పొందారు. మూడవది స్మరణం, అనగా తలుచుకోవడం. పని ఒత్తిడిలో ఉన్నా, ఎక్కడున్నా మనస్సులో దేవుడిని తలుచుకుంటూ ఉండడం. దీనికి ప్రత్యేక సమయం అక్కర్లేదు. ఉదాహరణకు ప్రహ్లాదుడు తండ్రి ఎన్ని హింసలు పెట్టినా ప్రతి క్షణం ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు స్తంభం నుండి ఉద్భవించాడు, ప్రహ్లాదుడిని ఆదుకున్నాడు. నాల్గవది పాదసేవనం, అంటే దేవుడి పాదాలకు సేవ చేయడం. దీన్ని విస్తృతార్థంలో తీసుకుంటే ఈ సృష్టిలో ఉన్న పేదలకు, ఆర్తులకు సేవ చేయడం కూడా పాదసేవనమే. ఉదాహరణకు సాక్షాత్తు లక్ష్మీదేవి ఎప్పుడూ విష్ణుమూర్తి పాదాల చెంత ఉండి సేవ చేస్తూ ఉంటుంది.
ఇది వినయానికి నిదర్శనం. 5వది అర్చనం అనగా పూజించడం. పుష్పాలు, ధూప, దీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా స్వామిని పూజించడం. విగ్రహారాధన ఇందులో ప్రధాన భాగం. ఉదాహరణకు పృథు చక్రవర్తి భగవంతుడిని అర్చించడం ద్వారానే పరమపదాన్ని పొందారు. 6వది వందనం అంటే అహంకారాన్ని వదిలి భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయడం. మనం దేవుడి ముందు ఎంత చిన్నవారమో గుర్తించడమే వందనం. ఉదాహరణకు శ్రీకృష్ణుడి భక్తుడైన అక్రూరుడు శ్రీకృష్ణుడిని చూడగానే రథం దిగి సాష్టాంగ నమస్కారం చేసి ధన్యుడయ్యాడు. 7వది దాస్యం అనగా సేవకుడిగా ఉండడం. దేవుడిని యజమానిగా, తనను తాను ఒక సేవకుడిగా భావించి చేసే భక్తి. ఆయన ఆజ్ఞలను పాటించడమే పరమాధవిగా బతకడం. హనుమంతుడు శ్రీరామదాసుడిగా ఆయన చేసిన సేవ అసమాన్యం. దీనికి మించిన ఉదాహరణ మరొకటి లేదు. 8వది సఖ్యం అనగా స్నేహితుడిగా భావించడం. భగవంతుడిని భయంతో కాకుండా ఒక ఆత్మీయ మిత్రుడిలా భావించడం. మన కష్టసుఖాలను స్నేహితుడితో చెప్పుకున్నట్లు దేవుడితో పంచుకోవడం. ఉదాహరణకు అర్జునుడు మరియు కుచేలుడు. శ్రీకృష్ణుడిని వారు ఒక స్నేహితుడిలా ప్రేమించారు. అందుకే దేవుడు వారికి సారథిగా, రక్షకుడిగా నిలిచాడు. చివరిది 9వది అత్యున్నతమైనది ఆత్మనివేదనం అనగా సంపూర్ణ శరణాగతి. నేను, నాది అనే భావనను వదిలేసి సర్వస్వం భగవంతుడికే అర్పించడం. ఇక భక్తుడికి, భగవంతుడికి మధ్య తేడా ఉండదు. ఉదాహరణకు బలి చక్రవర్తి తన రాజ్యంతో పాటు చివరికి తన శరీరాన్ని కూడా వామనుడి పాదం కింద అర్పించి ఆత్మనివేదనం చేసుకున్నాడు. చూశారుగా, ఈ 9 మార్గాల్లో ఏ ఒక్కదాన్ని మనం మనస్ఫూర్తిగా అనుసరించినా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. మరి మీ మనస్సుకు ఏ మార్గం దగ్గరగా అనిపించింది? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.